Okay, coming to the third unit. Okay, the third unit is basic theories involved in the wastewater management. Okay, basically ఏం థియరీస్ ఉంటాయి ఇండస్ట్రియల్ వాటర్ మేనేజ్మెంట్ లో అన్నది థర్డ్ యూనిట్. ఓకే, కమింగ్ టు ద ఫస్ట్ పార్ట్. ఓకే, ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ దట్ ఓకే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ సర్వే. ఓకే, ఇక్కడ మనకి సర్వే అమ్మా. ఓకే, సర్వే చేపడతారు. ఓకే, ఈ సర్వే చేపట్టినప్పుడు ఏమేమి అంశాలు ప్రధానంగా తీసుకుంటారు. ఓకే, ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ సర్వే డిపెండ్స్ ఆన్ ఈ సర్వే. ఓకే, దేని మీద ఆధారపడి ఉంటుంది. ఓకే, అనుకుంటే కనుక మనకి సర్వే ఏంటి, మనకు అనేక రకమైన సర్వే ఉంది. పాపులేషన్ సర్వే అంటే ఎంతమంది జనాభా ఉన్నారని చెప్పి. ఓకే, అదేవిధంగా ఓకే ఫీవర్ సర్వే అని చెప్పి ఇప్పుడు మనం ఏదో కొన్ని సర్వేస్ వస్తుంది. సో అలాగే ఇక్కడ ఇండస్ట్రీలో వేస్ట్ వాటర్. ఓకే, ఇండస్ట్రీలో కూడా వేస్ట్ వాటర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఇండస్ట్రీస్ రిలీజ్ చేసే వేస్ట్ వాటర్ కోసం ఒక సర్వే కూడా చేపడతారు. ఆ సర్వేలో ఏమేమి ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుందో చూద్దాం మనం. ఓకే, అదే ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ సర్వే దేని మీద డిపెండ్ అవుతుంది. ఓకే, ఫస్ట్ వన్ ద వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేటెడ్ ఫ్రమ్ ఈచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ దట్ నీడ్స్ ట్రీట్మెంట్. ఓకే, ఫస్ట్ ఫ్యాక్టర్ ఆ సర్వేలో ఏం చూస్తుందంటే ఫస్ట్ సర్వేలో ఇంపార్టెంట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేటెడ్. ఎంత వ్యర్థ నీరు, ఓకే ఎంత మొత్తంలో ఒక వ్యర్థ జలాలను ఓకే ఒక ఇండస్ట్రీ విడుదల చేస్తుంది, ఎంతవరకు దాన్ని ట్రీట్మెంట్ చేయాలి. ఓకే, సపోజ్ రోజుకి కూడా ఒక 100 లీటర్లు బయటకు వేసేస్తే 100 లీటర్ని కూడా ట్రీట్మెంట్ చేస్తే బయటకు వదలాలి, విడిచిపెట్టాలి. సర్వేలో ఫస్ట్ అంశం ఏంటి, ద వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేటెడ్. ఎంత వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు మీరు రైస్ మిల్స్ చూసుకుంటే రైస్ మిల్స్తో మనకి ఏమవుతుంది, ఓకే ధాన్యాన్ని బాయిల్ చేస్తారు. ఓకే, బాయిల్ చేస్తారు, అవునా కదా. ఎస్. ఓకే, సో బాయిల్ చేసినప్పుడు ఏమవుతుంది మనకి వాటర్ బాయిల్ చేసిన తర్వాత వాటర్ మరి బయటకు డిశ్చార్జ్ చేశారు కదా. సో అదేవిధంగా ఒక ఇండస్ట్రీలో ఎంత వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, ఎంత అమౌంట్ మనం రీజనరేట్ చేయాలి అంటే ఎంత దాన్ని మనం ట్రీట్మెంట్ చేయాలని చెప్పి తెలుస్తారు. ఓకే, ఒక ఇండస్ట్రీ దగ్గరికి వెళ్తే ఫస్ట్ ఫ్యాక్టర్ ఏం తెలుసుకుంటారు, ఎంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది అని చెప్పి తెలుసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ టు ద సెకండ్ పాయింట్, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఎఫ్లూయెంట్ జనరేటెడ్ ఎట్ ద ఈచ్ స్టేజ్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో మనకి ఇండస్ట్రీలో ఇప్పుడు ఎగ్జాంపుల్ కనుక మీరు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీకి వెళ్ళారనుకో, టెక్స్టైల్ ఇండస్ట్రీలో ఫస్ట్ మనకి ఏమవుతారు, ఓకే సిల్క్ని వాళ్ళు ఏదో సంథింగ్ సిల్క్ కాటన్ని ఉడకబెడతారు. ఉడకబెట్టినప్పుడు వాటర్ కావాలి. తర్వాత స్పిన్నింగ్ ఏదో చేస్తారు, స్పిన్నింగ్ కడుగుతారు. తర్వాత మళ్ళీ రకరకాల ప్రాసెస్ ఉంటాయి. అంటే ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో ఓకే వాటర్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అని చెప్పి డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ఫస్ట్ స్టెప్లో స్పిన్నింగ్ ఉడకబెట్టినప్పుడు ఏమవుతాయి, నీకు అందులో మైక్రో ఆర్గన్స్ అని చనిపోవచ్చు. బట్ అంటే ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మారుతుంది, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి, బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ మారుతాయి ఒక స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో. సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, థర్డ్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనేది డిసైడ్ చేసుకోవాలి. ఓకే, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎఫ్లూయెంట్స్ జనరేటెడ్ ఎట్ ఈచ్ స్టేజ్ ఆఫ్ ది ప్రొడక్షన్. ఉత్పత్తి వ్యవస్థలో ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో ప్రతి స్టేజ్లో కూడా మనం ఎంతంత ఓకే మనం క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఏంటి, ఇండస్ట్రియల్ సర్వే దేని మీద డిపెండ్ అవుతుంది, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ హీట్ ఈస్ జనరేటెడ్, హౌ మచ్ క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ వాటర్ ఈస్ జనరేటెడ్. Okay, second is okay characteristics of the effluent at the each stage of production. Third characteristic is that the intensity of the treatment required in order to meet the desired standards of the discharge. Okay, here see the treatment required in order to meet the మనం ట్రీట్మెంట్ చేసిన తర్వాత in order to meet the స్టాండర్డ్స్ ఆఫ్ ది డిశ్చార్జ్ విడిచిపెట్టినప్పుడు మనం అంటే మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక వాటర్ యొక్క pH లెవెల్ ఒక 9 అంతా జనరేట్ అయిందమ్మా మన ఇండస్ట్రీలో. మనం 9 అంటే ఏదో తగ్గించమన్నారు కదని చెప్పి దాన్ని 8 వచ్చేసి నేను వదిలేస్తే ఇండస్ట్రీ వాళ్ళు ఒప్పుకోరు. మనము రిలీజ్ చేసినప్పుడు వాళ్ళు కొన్ని స్టాండర్డ్స్ పెడతారు, మీరు ఈ స్టాండర్డ్స్ ఉంటే కనుక రిలీజ్ చేయండి అని చెప్పి కొన్ని స్టాండర్డ్స్ పెడతారు. ఆ స్టాండర్డ్స్ ప్రకారం మనం మెయింటైన్ చేస్తామో లేదో చూసుకోవాలి. ద డిజైర్డ్ స్టాండర్డ్స్ ఆఫ్ డిశ్చార్జ్ చేసినప్పుడు డిజైర్డ్ స్టాండర్డ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఓకే, ఆ స్టాండర్డ్స్ లేకుండా డిశ్చార్జ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ ద డిఫరెంట్ రా మెటీరియల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్ యూజ్డ్ ఇన్ ద మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ ద స్పెసిఫిక్ ప్రొడక్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. మన ఇండస్ట్రీలో ఏమేమి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నాము, ఓకే అంటే మనము అది పర్యావరణానికి హానికరమైందా లేదా అంత హానికరమైనది కాదా అనేది ఖచ్చితంగా ఓకే మనం
ప్రభుత్వానికి కానీ సర్వే చేపట్టాలి కానీ ఖచ్చితంగా తెలపాలి. ద ఇండస్ట్రియల్ రా మెటీరియల్స్ అండ్ ఇంగ్రీడియంట్స్, మనం ముడి సరుకులు ఏదైతే తీసుకున్నామో, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బ్యాటరీస్ తీసుకోండి, బ్యాటరీ ఇండస్ట్రీలో రా మెటీరియల్ ఏం తీసుకున్నారు, సమ్ లిథియమా లేదంటే లిథియం సంథింగ్ కొన్ని బ్రోమైడా లేదా ఏంటి ఏం తీసుకున్నారు, ఓకే ఆ సాల్స్ ఏం తీసుకుంటున్నారు అది, అలాగే ఇంగ్రీడియంట్స్ ఏం యూస్ చేస్తున్నారు చెప్పాలి. ఒకవేళ డిశ్చార్జ్ చేసినప్పుడు నిజంగా మెర్క్యూరీ ప్లాంట్ పెట్టారనుకో, మెర్క్యూరీ డిశ్చార్జ్ చేశారనుకో చాలా దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ మనం చూసుకున్నాం. సో ఆ విధంగా ఒక ఇండస్ట్రియల్ సర్వేలో ఎన్ని ఫ్యాక్టర్స్ కూడా డిపెండ్ అవుతాయి. వన్స్ అగైన్ ఐమ్ రికాలింగ్ యూ దట్ ద ఫస్ట్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ది వేస్ట్ వాటర్ జనరేటెడ్. ఎంత వాల్యూమ్ ఆఫ్ వేస్ట్ వాటర్ జనరేట్ అవుతుంది ఒక్కొక్క స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో, ప్రతి స్టేజ్లో కూడా మనం ఫిజికల్, కెమికల్ అండ్ బయాలజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మనం ఓకే డిశ్చార్జ్ చేసినప్పుడు ఎంతైతే ఓకే స్టెబిలిటీ ఉందో అంత స్టెబిలిటీలో మనం మెయింటైన్ చేయాలి. ఓకే ఆ స్టాండర్డ్స్ రిక్వైర్మెంట్ చేసుకుని మనం బయటకు విడిచిపెట్టాలి. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మనము ప్రొడక్షన్ చేయడానికి ఏదైతే రా మెటీరియల్స్ లేదంటే ఇంగ్రీడియంట్స్ ఉపయోగిస్తామో ఆ ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా ప్రభుత్వానికి తెలియచేయాలి. ఓకే దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. ఓకే వాట్ హౌ ఇండస్ట్రియల్ సర్వే దేని మీద డిపెండ్ అవుతుందని చెప్పి అడుగుతాడు. ఇండస్ట్రియల్ సర్వే వీటి మీద డిపెండ్ అవుతుంది. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ ద ఓకే ఇండస్ట్రియల్ ఫ్లో జనరేషన్ రేట్స్. ఓకే ఇండస్ట్రియల్ ఫ్లో జనరేషన్ రేట్స్ అంటే ఏంటి, ఇండస్ట్రీలో మనకి ఓకే ఫ్లో అంటే ఏంటి, వేస్ట్ వాటర్ అనేది బయటకు ఫ్లో అవుతుంది. ఓకే ఫ్లో అన్నది అంటే వేస్ట్ వాటర్ అనేది జనరేట్ అవుతుంది, జనరేట్ అయినా వేస్ట్ వాటర్ ఫ్లో అవుతుంది. ఓకే ఎంత రోజుకి ఇంత క్వాంటిటీ అన్నది బయటకు వస్తుంది, ఎలా మెజర్ చేస్తాము అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి షుగర్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి దగ్గరలో. ఓకే షుగర్ ఫ్యాక్టరీ రోజుకి ఎంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ బయటకు రిలీజ్ చేస్తుంది. ఓకే మెజర్ చేయాలంటే కనుక మనకి 2 ప్రాసెస్ ఉన్నాయి. ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఫ్లో జనరేషన్, ఫ్లో ఎంత అయితే బయటకు వస్తుందో వేస్ట్ వాటర్ మెజర్ చేయాలంటే మనకి 2 ప్రాసెస్ ఉన్నాయమ్మా. ఒక ప్రాసెస్ ఎక్కడంటే ద మెయిన్ ఎగ్జిట్ పైప్, అంటే ఇండస్ట్రీ బయట ఎక్కడైతే ఎగ్జిట్ పైప్ ఉందో బయటికి డైరెక్ట్ ఒక టన్నల్ ద్వారా బయటకు వదిలేస్తుంది, ఆ బయటకు వెళ్ళి మనం మెజర్ చేస్తాము మెయిన్ ఎగ్జిట్ పైప్ దగ్గర. ఓకే ఎగ్జిట్ పైప్ దగ్గరికి వెళ్ళి మెజర్ చేయొచ్చు. ఓకే నెక్స్ట్ లేదు అనుకుంటే కనుక మెజర్ ఎట్ ద డిఫరెంట్ స్టేజెస్, ఒక్కొక్క స్టేజెస్లో కూడా మెజర్ చేసుకోవచ్చు. అంటే ఫస్ట్ మీరు షుగర్ ఇండస్ట్రీ చూసుకోండి, షుగర్ ఇండస్ట్రీలో ఫస్ట్ ఏమవుతుంది, ద కన్వర్షన్ ఆఫ్ షుగర్ ఇంటూ షుగర్ కేన్, అంటే జ్యూస్ కింద అవుతుంది. సో ఈ జ్యూస్ కింద కన్వర్ట్ అయినప్పుడు ఏదైనా ఇన్ కేస్ ఓకే అక్కడ ఏదైనా వాటర్ ఏదైనా డిశ్చార్జ్ అవుతుందా, ఓకే వేస్ట్ వాటర్ అవుతుందా, లిబరేట్ అవుతుందా చూసుకోవాలి. అది ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్లో మనం ఓకే ఎక్కడైనా వాటర్ ఉపయోగపడితే అక్కడ ఒకసారి మనం మెజర్ చేసుకుంటాం. థర్డ్ స్టెప్లో వాటర్ ఎంత బయటకు వస్తుందో అక్కడ మెజర్ చేసుకుంటాం. ఫోర్త్ స్టేజ్ ఆఫ్ ప్రొడక్షన్లో వాటర్ వస్తే కనుక ఆ వాటర్ని అక్కడ మెజర్ చేసుకుంటాం. ఓకే డైరెక్ట్ మనం మెయిన్ పైప్ దగ్గర చేసుకోవచ్చు, ఎగ్జిట్ పైప్ దగ్గర, లేదంటే డిఫరెంట్ ప్రొడక్షన్ ప్రతి ప్రొడక్షన్ దగ్గర కూడా మనం ఎంత వాటర్ బయటకు డిశ్చార్జ్ అవుతుందో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మెయిన్ పైప్ దగ్గర చూడడం వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే వీ నో దట్ ద టోటల్ ఫ్లో ఆఫ్ వేస్ట్ వాటర్, మొత్తం ఇండస్ట్రీ నుండి ఎంత ఫ్లో వస్తుందో అన్నది మనకు తెలుస్తుంది. టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్లో విచ్ ఈస్ జనరేటెడ్ ఇన్ ద ఇండస్ట్రీలో మొత్తం ఎంత అమౌంట్ ఆఫ్ వేస్ట్ వాటర్ వస్తుందో మనకి తెలుస్తుంది. అదే ఒకవేళ ఇండివిజువల్ పాయింట్ ఆఫ్ దగ్గర మనకు కనుక మనం మెజర్ చేసినట్టే ఏం తెలుస్తుందంటే ఓకే ప్రతి ఇండివిజువల్ దగ్గర కూడా హెల్ప్ అస్ టు సాగ్రిగేట్ దోస్ స్ట్రీమ్స్, అంటే సాగ్రిగేట్ దోస్ స్ట్రీమ్స్ విచ్ నీడెడ్ ట్రీట్మెంట్ ఫర్ ద రికవరీ. అంటే ప్రతి ట్రీట్మెంట్ దగ్గర కూడా అంటే ఒక ట్రీట్మెంట్ దగ్గర బాగా దారుణంగా ఉండొచ్చు, అంటే బాగా pH వాల్యూ ఎక్కువ ఉండొచ్చు, లేకపోతే వాటర్ ఎక్కువ రావచ్చు, స్మెల్ చాలా దారుణంగా రావచ్చు, రెండో దాంట్లో తగ్గచ్చు, మొత్తాన్ని కలిపిస్తాము అనుకో మొత్తం వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుందంటే దీన్ని మనం సాగ్రిగేట్ చేసి పక్కకు మరలించి దీన్ని శుభ్రపరిచి అప్పుడు వదలొచ్చు బయటికి. దీన్ని అలాగే కాకుండా ప్రొడక్షన్ వల్ల చాలా చెత్తగా వచ్చింది అనుకో, 2తో కలిపిస్తాం అనుకో 1 అలాగా చెత్తగా ఉంది, 2 కూడా డివైడ్ అయిపోతుంది, 3 కూడా డివైడ్ అయిపోతుంది, 4 కూడా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ క్లాస్లో ఎవరైనా ఒక అలర్ట్ చేసుకున్నాను అనుకో, వాడిని తీసుకుని మనం ఏం చేస్తాం బయట పెడతాం, దానివల్ల ఏమవుతుంది క్లాస్ పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే చెప్పండి లోపల ఉండేస్తాం ఏమవుతుంది మొత్తం హోల్ క్లాస్ని డిస్టర్బ్ చేస్తాడు, అవునా కదా. సేమ్ అదే విధంగా ఈ విధంగా మెజర్ చేయడం వల్ల ఏదైతే మనకి ఎక్కువ ఉన్నదో దాన్ని మనం సాగ్రిగేట్ చేసి పక్కకి సాగ్రిగేట్ చేసి దాన్ని రిఫైన్ చేసి అప్పుడు కలపాలి వీటితో. ఈ విధంగా చేయడం వల్ల మనకి ఓకే ఒక మనం అనుకున్న డిజైన్స్ ఒక అనుకున్న స్టాండర్డ్స్ని మెయింటైన్ చేసి బయటకి రిలీజ్ చేస్తాము. సార్ ఇండస్ట్రీలో మనకి ఓకే ఫ్లోని ఎలా మెజర్ చేస్తారు, ఇక్కడ మనం ఫ్లో అనుకున్నాం ఎగ్జిట్ దగ్గర, అలాగే మనము ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్లు. సార్ ఫ్లోని ఎలా మెజర్ చేస్తారంటే ఫ్లోని పద్ధతిని మెజర్ చేయడానికి 3 ప్రాసెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి పాయింట్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే ఫ్లో మెజర్, అంటే ఇప్పుడు ఏరియా క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది పైప్ యొక్క క్రాస్ సెక్షనల్ ఏరియా తీసుకుంటాం π/4 × d², అందుకే దాని యొక్క ఏరియా తీసుకుంటాం π/4 × d², దాని డయామీటర్ ఎంత ఉందో ఇంటూ ఎంత వెలాసిటీతో వెళ్తుందో, వెలాసిటీ ఆఫ్ ద ఫ్లో. ఓకే ఎంత వెలాసిటీతో ఫ్లో అవుతుందో మెజర్ చేస్తే మనకి ఒక వాల్యూ వస్తుంది. ఓకే ఫ్లో మెజర్మెంట్ ఎంత ఫ్లోతో, ఓకే అంటే సెకండ్కి ఎంత ఫ్లో అవుతుంది అనేది తెలుస్తుందమ్మా మనకి. ఓకే కొంతమంది పాయింట్ మెథడ్ ఉపయోగిస్తారు, కొంతమంది వాల్యూమెట్రిక్
ఓకే మెథడ్ ఉపయోగిస్తారు. వాల్యూమెట్రిక్ ఫ్లో మెజర్మెంట్. వాల్యూమెట్రిక్ ఫ్లో మెజర్మెంట్ ఈజ్ అ యాక్యురేట్ మెథడ్. ఓకే మిమ్మల్ని జేఎన్టీకి బిట్లు అడుగుతాడు. విచ్ వన్ మెథడ్ ఈజ్ అ వెరీ యాక్యురేట్ మెథడ్ టు మెజర్ ద ఇండస్ట్రియల్ వేస్ట్ వాటర్ మీన్స్ వాల్యూమెట్రిక్ ఫ్లో మెజర్మెంట్. వాల్యూమెట్రిక్ ఫ్లో మెజర్మెంట్ అనేది యాక్యురేట్ మెథడ్. ఓకే ఈ వాల్యూమెట్రిక్ ఫ్లో మెథడ్ ఎలా ఉపయోగిస్తారంటే ఫ్లో మెజర్మెంట్ ఈజ్ ఈక్వల్ టు రేట్ ఆఫ్ ఫ్లో ఈజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ ఏ ఎనీ నాన్ కంటైనర్. ఓకే ఏదైనా ఒక తెలిసిన దాని యొక్క కంటైనర్. ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ టేకింగ్ దిస్ యాజ్ అ కంటైనర్, ఇది నేను కంటైనర్ అనుకున్నానంటే డిశ్చార్జ్ అయిన చోట ఓకే నేను దీని యొక్క వాల్యూమ్ తెలుసు, ఇది 1 లీటర్ బాటిల్ అని తెలుసు. ఓకే 1 లీటర్ బాటిల్ నిండడానికి ఎంత సమయం పడుతుంది, 1 సెకండ్ అయిందనుకో. ఓకే నాకు అలాగే 60 సెకండ్స్కి ఎన్ని లీటర్స్ నిండుతుంది, 60 అంటే 60 లీటర్లు, అంటే నిమిషానికి 60 లీటర్లు వేస్ట్ వాటర్ బయటకు వస్తుంది. అదే గంటకి ఎన్ని లీటర్లు వస్తుంది, ఓకే 60 × 60 × 60 అరౌండ్ ఇట్ ఈస్ 6 × 6 36 అంటే 20 సంథింగ్ అరౌండ్ ఎంత అయితే అవుతుందో 72,000 అంత మనకి యాక్యురేట్గా మెజర్ అనేది తెలుస్తుందన్నమాట. అదే కనుక డైల్యూట్ ఆర్ డై మెథడ్. డై అంటే ఏంటి, కలర్. ఓకే మీరు ఆల్రెడీ FMHMలో చదివారు. ఓకే ఒక ఇండస్ట్రీలో ఓకే లేదంటే ఒక టన్నల్ తీసుకుని అందులో వాటర్ ఫిల్ చేయండి ఒక కంటైనర్లో. తర్వాత కింద ఒక ఫ్లో అనేది వెళ్తుంది. మీరు లోపల ఒక ఫన్నల్ అనేది పెట్టి డై రిలీజ్ చేస్తే ఆ ఫ్లో అనేది కాన్స్టెంట్గా వెళ్తే ఇక్కడ మీకు ఫ్లోలో అంటే డై కూడా కాన్సన్ట్రేషన్గా వెళ్తుంది. సో కలర్స్ యూజ్ చేసి కూడా మనం ఫ్లోని మెజర్ చేసుకోవచ్చు. కానీ బట్ అమాంగ్ ఆల్ దిస్ విచ్ వన్ ఈజ్ ద యాక్యురేట్ వన్ మీన్స్ వాల్యూమెట్రిక్ ఫ్లో మెజర్మెంట్ ఈజ్ ద యాక్యురేట్ process. Okay fine.